రై రై శ్రీనుగా రై శ్రీను రై అరే డోర్ ఓపెన్ చేయరా. రై ఇక్కడేరా. ఓహో ఇక్కడున్నావారా? ఏంద్రా డల్లుగా ఉన్నావు? మా చెల్లి పుట్టింటికి వెళ్ళిందని చెప్పేసి బాధపడుతున్నావా ఏంటి? నీ అబ్బా, ఎవరన్నా వైఫ్ పుట్టింటికి వెళ్తే డల్లుగా ఉంటారా? ఎగిరి గంతేయరు. అదే మా చెల్లి పుట్టింటికి వెళ్తే నువ్వు అట్లానే ఉంటావారా? అది కాదురా విషయం. ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. సరే నువ్వైతే ముందు వచ్చి కూర్చో, నీతో డిస్కస్ చేయాలి. ఏం లేదురా, మార్నింగ్ మార్కెట్కి వెళ్ళి వస్తున్నానా, ఒక చిన్న ఇన్సిడెంట్ చూశాను. అక్కడ ఏంటంటే ఒక యాక్సిడెంట్ అయిపోయి ఒక వ్యక్తి చనిపోయాడు. నియర్లీ 30 to 35 years ఉంటాయి. తీరా ఈ చనిపోయిన వ్యక్తి ఎవరైనా ఆరాధిస్తే మా విలేజ్ పక్కనే విలేజ్ అట, పూర్ ఫ్యామిలీ అటరా. అయితే ఇన్సూరెన్స్లు ఏమైనా ఉన్నాయా అని అంటే కనీసం ఇన్సూరెన్స్ కూడా ఏమీ కట్టలేదట. అదే బాధ అనిపించింది, జాలి అనిపించింది. అసలు ఏంటి ఈ మనుషులు కనీసం ఇన్సూరెన్స్లు కూడా కట్టుకోరా అనేది వచ్చింది. సరే ఒకవేళ ఇన్సూరెన్స్ కట్టుకునే డబ్బులు లేనప్పుడు కనీసం ఫ్రీగా వచ్చే ఇన్సూరెన్స్లను వాడుకోవడం అన్న తెలుస్తుండాలి కదా. అదే దాని గురించే ఇప్పుడు ఏం చేద్దాం, అసలు జనాల్ని మొబిలైజ్ చేయాలంటే ఏం చేయాలనే దాని గురించి ఆలోచిస్తున్నా. ఇలా మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ని యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేయడం వల్ల కనీసం ఎంతో కొంతమందికి మేలు జరిగిద్ది అనేదే నా ఉద్దేశం రా. ఓకేనా? నువ్వు కూడా నీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయి. హాయ్ వ్యూవర్స్, ఈ రోజు మళ్ళీ ఒక మంచి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ తో మీ ముందుకు వస్తున్న బెస్ట్ అండ్ బ్యాడ్ ఛానల్. ఈ వీడియోని పూర్తిగా చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించగలని మనవి. అయితే జనరల్ గా మనందరికీ ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం ఇలాంటి అనేక రకమైన ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ రావడం వల్ల డెబిట్ కార్డ్ని మనం వినియోగించట్లేదు. పూర్తిగా మనం జేబులో ₹1 కూడా లేకుండా ఓన్లీ ఫోన్ ద్వారానే మనం అన్ని ట్రాన్సాక్షన్ చేస్తున్నాము. సో ఆ ట్రాన్సాక్షన్ ఈజీ మెథడ్ అయిపోయింది కాబట్టి మనం చేయడంలో తప్పు లేదు. కానీ ఏటీఎం కార్డ్ని యూజ్ చేయకపోవడం వల్ల జరిగే నష్టం కూడా ఇప్పుడు మీకు వివరిస్తాను. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డెబిట్ కార్డు తీసుకున్న తర్వాత ఆ డెబిట్ కార్డుకి పిన్ జనరేట్ చేయడం మర్చిపోతున్నాం. పిన్ జనరేట్ చేసినా దాన్ని ఇంట్లో ఏదో ఒక మూలలో పడేసి దాన్ని వినియోగించట్లేదు. ఎందుకంటే మనకు అన్ని పనులు ఫోన్ ద్వారా అయిపోతున్నాయి కదా, ఇంకెందుకు మనకి ఏటీఎంతో పని. సో ఇక్కడ ఈ ఏటీఎంని యూజ్ చేయకపోవడం మనం చేసే తప్పని మీకు తెలుసా? చాలా మందికి తెలియదు. మనకి అనేక రకాల డెబిట్ కార్డ్స్ అయితే ఉన్నాయి. అదేనండి డెబిట్ కార్డ్స్ అంటే ఏటీఎం కార్డు. ఇందులో రూపే, క్లాసిక్, మాస్టర్ కార్డ్, మాస్ట్రో ఇట్లా చాలా రకాలు అయితే ఉన్నాయి. అయితే ఈ కార్డ్స్ యూజ్ చేయడం వల్ల మనకు ఇన్సూరెన్స్ అనేది వర్తిస్తుంది. ఈ ఇన్సూరెన్స్ వర్తించడానికి కొన్ని నామ్స్ కూడా ఉంటాయి. ఆ నామ్స్ ఏందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మందికి ఈ కార్డు వల్ల ఇన్సూరెన్స్ ఉంటుందని తెలియకపోవచ్చు, కానీ ఈ కార్డు ఉంటే ఇన్సూరెన్స్ ఉంటుంది అనుకుంటారు. అది కూడా అపోహ. కార్డుని యూజ్ చేయడం వల్ల మాత్రమే మనకు ఇన్సూరెన్స్ అనేది వర్తిస్తుంది. సో ఇది కార్డును బట్టి వేరియేషన్ ఉంటుంది. అదేవిధంగా బ్యాంకును బట్టి కూడా వేరియేషన్ ఉంటుంది. అంటే ఒక్కొక్క బ్యాంకు ఒక్కొక్క రకంగా ఇన్సూరెన్స్ని అయితే ప్రొవైడ్ చేస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ 2 to 5 lakhs లేకపోతే 2 to 15 lakhs, యాక్సిస్ బ్యాంకు 2 to 5 lakhs ఆర్ 2 to 10 lakhs, అదేవిధంగా యూనియన్ బ్యాంకు 2 to 5 lakhs ఆర్ 2 to 10 lakhs. ఇట్లా బ్యాంకును బట్టి వేరియేషన్స్ ఉంటుంది ఇన్సూరెన్స్లో. సరే ఈ ఇన్సూరెన్స్ వర్తించాలంటే మనం ఏం చేయాలి? మనం ఏటీఎం కార్డు అనగానే జనరల్గా విత్డ్రాల కోసం ఉపయోగించుకుంటాం. ఇప్పుడు ఏటీఎం దగ్గర పోయి అంత ఓపిక లేదు, డబ్బులు డ్రా చేసే అంత ఓపిక లేదు కాబట్టి మనం ఏం చేస్తాము? విత్డ్రాల్ చేయం. సో ఏటీఎం కార్డును ఉపయోగించి అమౌంట్ విత్డ్రాల్ చేయడం ద్వారా కానీ, లేదా పిఓఎస్ అంటే పాయింట్ ఆఫ్ సేల్, ఎక్కడైతే మనము షాపింగ్ చేస్తామో ఆ షాపింగ్ కాంప్లెక్స్లో స్వైపింగ్ చేయడం ద్వారా, పెట్రోల్ ఆర్ డీజిల్ బంకుల్లో స్వైప్ చేయడం ద్వారా, అదేవిధంగా ఎనీ పాయింట్ ఆఫ్ సేల్ని మనం వినియోగించుకున్నట్టయితే కార్డ్ అనేది యాక్టివేషన్లో ఉంటుంది. అదేవిధంగా మనకి ఇన్సూరెన్స్ కూడా వర్తిస్తుంది. సో మరి కార్డుని ఎప్పుడు స్వైప్ చేయాలి అనేది కూడా తెలియాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమనుకుంటానంటే కార్డుని స్వైప్ చేసినప్పుడు నాకు ఇన్సూరెన్స్ వర్తిస్తుందని నేను అపోలో ఉంటాను. సో ఈ కార్డు ఒక్కసారి స్వైప్ చేస్తే లేదా ఒక్కసారి యూజ్ చేయడం వల్ల మనకు ఇన్సూరెన్స్ వర్తిస్తుందా అనేది కూడా తెలిసి ఉండాలి. సో ఇది కూడా బ్యాంకును బట్టి మారుతూ ఉంటుంది. ఈవెన్ ఈ కార్డ్ని మినిమం 30 days ఆర్ 45 days ఆర్ 90 days అంటే కొన్ని బ్యాంక్స్ ఏమో 90 days లోపు అంటే మన కార్డుని
90 డేస్ లోపు 1 or 2 టైమ్స్ అన్నా యూజ్ చేయాలంటారు. కొన్ని బ్యాంక్స్ అయితే 45 డేస్ లోపు 1 or 2 టైమ్స్ అన్నా యూజ్ చేయాలంటారు. కొన్ని బ్యాంక్స్ అయితే 30 డేస్ లోపు 1 or 2 టైమ్స్ అని యూజ్ చేయాలని అంటారు. సో ఇది మీరు ఏ బ్యాంకు సంబంధించిన కార్డు అయితే వాడుతున్నారో ఆ బ్యాంకులో కనుక్కుంటే మీకు ఆ యొక్క వివరాలు కూడా వస్తాయి. సో మీరు దాన్ని తెలుసుకొని ఎప్పుడు కూడా కార్డుని మాక్సిమం 30 to 90 డేస్ లోపు 1 or 2 టైమ్స్ యూజ్ చేసినట్లయితే మనకి ఎప్పుడైనా అనుకోని ప్రమాదం అంటే యాక్సిడెంట్ జరిగినప్పుడు డెత్ కనుక జరిగినట్టయితే మన కుటుంబ సభ్యులకు ఆ యొక్క ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. సో ఈ ఇన్సూరెన్స్ వర్తించాలి అని అంటే కార్డు యూజ్ చేయడంతో పాటు మనకి యాక్సిడెంట్ అయినప్పుడు పోలీసు వారు ఎంక్వైరీ చేసి ఎఫ్ఐఆర్ ఒకటి నమోదు చేస్తారు కదా, ఆ ఎఫ్ఐఆర్ కాపీని మీ కార్డుని బ్యాంకులో ఇచ్చినట్లయితే ఆ బ్యాంక్ మేనేజర్ గారు ఈ ఇన్సూరెన్స్ తాలూకా ఏదైతే ఉందో అది ఎంత వస్తుందో ఆ బ్యాంకు ద్వారా వాళ్ళు మీకు ఇన్సూరెన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇది ఒక ఫ్రీ ఇన్సూరెన్స్. మనం ₹1 కూడా ఇన్సూరెన్స్ కంపెనీలకి పే చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఈ కార్డు హోల్డర్ ఉన్నారో వాళ్ళు తరచుగా ఈ ఏటీఎం కార్డుని యూజ్ చేసినట్లయితే ఎప్పుడైనా సడన్ యాక్సిడెంటల్ డెత్ జరిగినప్పుడు మన కుటుంబ సభ్యులకు ఈ ఇన్సూరెన్స్ అనేది వర్తిస్తుంది. ఏదైతే చెప్పానో ఆ డాక్యుమెంట్స్ ని బ్యాంక్ వారికి సబ్మిట్ చేసినట్టయితే మీకు బ్యాంకును బట్టి 2 to 10 lakhs ఆర్ 2 to 5 lakhs ఆర్ 2 to 15 lakhs వరకు ఇన్సూరెన్స్ వచ్చే అవకాశం ఉంది. సో మీరు డెబిట్ కార్డ్ని యూజ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా సపరేట్ డెబిట్ కార్డు ఉన్నదన్న విషయం మీకు తెలుసా? సో స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్ కింద బ్యాంక్ వాళ్ళు సపరేట్ డెబిట్ కార్డు ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీకు మరొక వీడియో ద్వారా మీ ముందుకు వస్తాను. ఈ వీడియో చూసారు కదా వ్యూవర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంటే మీకు యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయినట్లయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించి మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.